ఎవరిది? నేను చెప్పినా అంటే హర్షకి నేను చెప్పినా. మా మమ్మీ నీకు ఫోన్ చేసింది కదా అన్న, అసలు ఎందుకు చేసింది, ఎన్ని రోజుల నుంచి అవుతుంది, ఇది అసలు ఏమైంది? ఎందుకు చేసింది ఈ కుట్లాటలు, ఎందుకు వాడు ఎందుకు వచ్చిండు ఏంది నాకు అసలు ఏం తెలియదు. బై మిస్టేక్ లా చాలా పెద్ద మాట అనేసినాం అని చెప్తా. అయితే ఏమైంది ఆ రోజు? దానికి తప్పనా? పోదామంటే వాళ్ళ అన్నలు వచ్చి కొట్టినప్పుడు లేదా అన్న, మళ్ళా వాళ్ళ అన్నలు వచ్చి కొట్టినప్పుడు మరి దానికి ఎవరు మాట్లాడతారు? ప్లీజ్ అన్న, ఇప్పుడు నువ్వు ఒక్కనే నాకు హెల్ప్ చేయగలుగుతావు. ప్లీజ్ అన్న, హర్షను వచ్చేయమని చెప్పి ఇమ్రాన్ అన్న ప్లీజ్. రికార్డింగ్ నీకు పంపిస్తా, ఒకసారి చూడు ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నావు వానికి. 3 రోజుల నుంచి కంటిన్యూ ఫోన్ చేస్తున్నా నేను. అరే ఆడ సినిమా పనులు, నేను వేరే పనులలో తిరుగుతున్నా నేను. నన్ను ఎప్పుడు బాధ పెట్టావు, ఈసారి ఇట్లా చేసినావు. అవమ్మా నీ హెల్త్ ఖరాబ్ ఉంది, నేను కాదని చెప్తలే. నేను ఏడికెళ్తే వాళ్ళ వానికి కానీ దీనికి నువ్వు మాకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నావు, నాకు తాకుతుంది. అరే నువ్వు ఫోన్ అయినా లేపు, నా ఫోన్ ఎందుకు లేపుతలేవు? నేనేం తప్పు చేసినా, నేనేమైనా పంపించి కొట్టించినా? నా ఏంది నా ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? కానీ నేను ఎట్లా దూరాడుకోవాలి? నేను ఎడిగిపోవాలా? నేను ఎడిగిపోవాలా హర్ష? సో గైస్, హర్ష ఏడా కనిపించినా పట్టుకోరి, లేకపోతే బండ్లో వేసుకోరి, ఏమైనా ఏరి నాకు ఫోన్ చేయరు. ఏడా కనిపిస్తే ఆడ పట్టుకోరి. అరే ఏంది అర్థం చేసుకోవాలా? చిన్న చిన్న దానికి ఇవన్నీ టెన్షన్ పెడితే నేను ఏడికెళ్ళి చేస్తానా? నేనేమన్నా పంపించినా అన్నట్టు చేస్తు అన్నా, నా హెల్త్ బాగాలేదు, అది బాగోలేదు అంటే నేనేం చేయాలా? హలో లేంటి ఉన్నది చెప్పేయండి మీరు. ఏది ఏమి జరిగింది ఏంది అనేది కుల్లా మీరు చెప్పేయండి. ఎవరిది? నేను చెప్పినా అంటే హర్షకి నేను చెప్పినా. నేను చెప్పినా ఇంకేం చెప్పాలా? నేను ఒకసారి ఖుషికి ఇవ్వండి ఫోన్. అరే ఏంది ఆమె హెల్త్ ఖరాబ్ ఉంది, వీడు చూస్తే ఎట్లో వేస్తుండు, ఆ బెడ్ మీద పడిందంట. అరే హర్ష నువ్వు ఏడున్నావు నాయనా, నువ్వు రా కొంచెం. ఆడ ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఏడికెళ్ళి పెట్టాలా నేను? ఖుషి నువ్వు మీ మమ్మీకి ఫోన్, నువ్వు మీ మమ్మీకి ఇప్పుడు నువ్వు నాకు చేసి ఏం చెప్పాలా నేను వానికి? ఇప్పుడు నా ఫోన్ కూడా ఎత్తుతలేడు, నా ఫోన్ కూడా ఎత్తుతలేడు. ఏం చెప్పాలా నేను? చెప్పు. ఈడ నేను వేరే పనులలో ఉన్నా అంటే అన్నా నువ్వు చెప్పు అంటే చెప్తున్నా కదా నేను. నాకు కనిపిస్తలే, నా ఫోన్ కూడా ఎత్తుతలేడు. అరే నేను చెప్పాల్సింది నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నేను వీడియోలో కూడా చెప్పినా నేను గమని ఏడైనా కనిపిస్తే నాకు ఫోన్ చేయరా. నేను నాకు ఫోన్ చేసి ఏడుస్తే ఏమొస్తుంది? నువ్వు మీ అమ్మకి నేను మాట్లాడతా. అరే మీరు కొట్లాట అసలు ఆ మ్యాటర్లా వాళ్ళన్న ఎందుకు వచ్చిండు? ఏం అవసరం వాళ్ళన్న వచ్చింది? అటు ఇటు పోయి నాకు అది చేసినట్టు ఎందుకు? నాకున్న టెన్షన్లు నాకు మస్తు ఉన్నాయి. ఖాళీ లేకుండా కాళ్ళ నొప్పిలు నా పనులు చేసుకుంటూ తిరుగుతున్నా. మీరు అన్ని లొల్లిలు పెట్టుకుంటే నేను ఏడికెళ్ళి చేస్తా? అవమ్మా నీ హెల్త్ ఖరాబ్ ఉంది, నేను కాదని చెప్తలే. నేను ఏడికెళ్తే వాళ్ళ వానికి నేను నా ఫోన్ కూడా ఎత్తుతలేడు. నేను చెప్పిన వీడియోలో నేను కనిపిస్తే నేనే చెప్పినా నాకు పనులు ఉన్నాయి వానితోని. ఇప్పుడు ఏదో నేనే ఏడైనా పంపించినా అన్నట్టు చేస్తున్నాను. ఏంది మీరు మెంటల్ అయ్యి రా? ఏంది క్యా జరూరత్ హై మీకు? నాకేం అవసరం ఉంది? నేను దాచిపెట్టారు, నాకేం అవసరం? నేనే ఎత్తుకుతున్నా. నేను నా స్క్రీన్ రికార్డింగ్ నీకు పంపిస్తా, ఒకసారి చూడు ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నా వానికి. 3 రోజుల నుంచి కంటిన్యూ ఫోన్ చేస్తున్నా నేను. అరే ఆడ సినిమా పనులు, నేను వేరే పనులలో తిరుగుతున్నా నేను. అన్నా ఏమైంది? లేపిండా? ఏమంటున్నావు? అరే ఏం చేస్తామన్నా? నేను ఏం చేయాలన్నా చెప్పు. ఇగో ఈమె ఎంత ఖరాబ్ ఉందని ఈమె ఫోన్ చేసి నువ్వే పంపించినావు అన్న అంటుంది.
అరే నేను ఎందుకు ఓవర్ కొట్లాడమన్నారన్నా ఓవర్ కొట్లాడమన్నారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఫోన్లు ఇచ్చే ఇట్లా ఓవర్ కొట్లాడమన్నాను నేనేమన్నా కొట్లాడమన్నా దాంట్లో నాది ఏం తప్పు ఉంది ఎప్పుడు నేను పోయి కొట్టేడుకుంటేనా ఏంది ఫోన్ కట్ చేసి అన్నా మళ్ళా ఏమో అనుకో. కడిగేసి నేను అది చేసుకోవాలా నేను అరే ఏంది అర్థం చేసుకోవాలా చిన్న చిన్న దానికి అన్ని టెన్షన్ పెడితే నేనే ఎడికెళ్ళి చేస్తానా నేనేమన్నా పంపించినా అన్నట్టు చేస్తు అన్నా నా హెల్త్ బాగాలేదు అది బాగోలేదు అంటే నేనేం చేయాలా మనిషికి టెన్షన్లు పెడితే అరే నాకు చెప్పి చేస్తు రాయేమన్నా వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు మీ అట్లనే మాట్లాడాలి కదా అన్న. ఏం చేస్తారు సార్ మొత్తం ఇది చేసేటట్టుంది. అరే ఈ టెన్షన్ లో ఈడ తిరుగుతున్నా మెయిన్ నీ హెల్త్ కి ఫస్ట్ ఏంటంటే టెన్షన్లు పెట్టుకోకూడదు. టెన్షన్ పెట్టుకోవద్దు అంటే నేను వానికి మంచి గురించి చెప్పినా అన్న వాడు వెళ్ళిపోయాను వెళ్ళిపోతే మంచితనమా అన్న నేను ఇగో అన్న నేను మాట ఇచ్చినానా వీడికెళ్ళి నేను చెప్పిన అయినా అంతవరకు ఇంత పెట్టుబడి పెట్టుకొని లాస్ట్ టైం ఏమైంది చేసిన అంతవరకు అయిపోయింది నేను అన్నా సరే నువ్వు సపోర్ట్ చేయన్నా నేను పెద్ద చేస్తా అన్నాడు సరే నేను చేస్తా సపోర్ట్ అని చెప్పిన వస్తున్నా చేస్తున్నా నేను ఆ సినిమా పనులు కూడా చేసుకున్నా అన్న వాళ్ళకి కూడా పైసలే కదా అన్న ఒక మనిషి ఎంత పైసలు పెట్టుకొని చేస్తారు కదా ఇక్కడ అక్కడ 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 రోజంతా తిరుగుడు అయిపోతుంది. ఇప్పుడు మా దోస్తులనా ఇక ఇంటి దగ్గర ఉంటారు మనం చెప్పినాం మాట ఇచ్చినాం అందుకని వస్తున్నా నేను ఈ పని చూసుకొని అడిచి ఆ పని చూసేటోడు ఎందుకన్నా అసలు ఆమె ఎందుకు చేసింది ఈ పుట్లాటలు ఎందుకు వాడు ఎందుకు వచ్చిండు ఏంది నాకు అసలు ఏం తెలియదు నేను ఏం చేసిన సరే నేను అప్పుడు కూడా నేను ఏం లేదు పేపర్ తీసుకొని నేను వెళ్ళిపోమని చెప్పినా నేను మనకి ఏం చెప్పలే అర్చడానికి ఏమన్నా అంటే ఏగో ఇట్లా అవుతుంది అని అరే ఏందన్నా పనులు చేసుకోవాలా ఇది చేసుకోవాలా నేను వీళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకుంటే అయిపోతుంది. చిన్నదాని పన్నదానికి గొడవలు పెట్టుకొని వీళ్ళది కూడా తప్పు ఉంది వీళ్ళు రెచ్చగొట్టిరు వీళ్ళు మేమే పోయి కొట్లాడమని చెప్పినామన్న కొట్లాడు అంటే కొడితే ఎట్లా ఊకుంటారు అంటే అరే టైం కొడితే ఎట్లా ఊకుంటారా అన్న టైం వచ్చినప్పుడు పద్ధతి కాదు ఏదున్నా టైం సమాధానం చెప్తుంది అర్థమైందా కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే టైం కరెక్టే దానికి తప్పనా నడువు పోదాం అంటే నేను వాళ్ళ అన్నలు వచ్చి కొట్టినప్పుడు లేదా అన్న మళ్ళా వాళ్ళ అన్నలు వచ్చి కొట్టినప్పుడు మరి దానికి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు ఇవాళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు నాకు జ్వరం వచ్చింది అన్న ఏడుండు అని ఫోన్ చేస్తే వాళ్ళ అన్నలు వచ్చి కొట్టినప్పుడు మరి మాట్లాడు మీరు ఏం చేస్తారు ఏమో ఎవరికి అర్థం కాదు. అరే ఎక్కడి నుంచి ఏడు తీసుకెళ్తారో ఏం చేస్తారో అర్థం కాదు. మనిషికి అనేది ఒక్కడు అయ్యో ఇది పెద్ద అవుతుంది ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేసి నేను మొత్తుకుంటా నేను కుల్లే చెప్తున్నాను మంచి నువ్వు ఏడున్నావు నువ్వు వస్తే మంచిది నేను కుల్ల చెప్తున్నాను అరే పనులు ఉన్నాయి నాన్న నువ్వు తర్వాత ఏడైనా ఓ నేను ఏం చెప్పా నేను అరే మంచిగా అంటే బయటికి పోయి ఉండడం మంచిదా అరే నేను ఏమంటున్నా నీకు అందుకే నేను ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు నేను పేపర్ తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పిన అంతే ఇక నువ్వు గట్ల మాట్లాడా కాబట్టి నీ దగ్గరికి వస్తలేడు అరే ఏం చెప్తాం చెప్పు ఏం కొట్లాడు లే వాడు చదువుకొని ఉన్నాడు కొట్లాడమనాలా కొట్లాడమని ఫోన్ చేసి మాట్లాడినా లేదా ఇప్పుడు నేను ఇగో ఒక రెస్పాన్స్ ఇంట్లోకి ఒకటి చెప్తారు ఇంట్లో ముందట చెప్పారు ఇంట్లో వాళ్ళందరికీ ఎప్పటికీ చేస్తారా లే వాళ్ళు పక్క నుండి మాట్లాడుకుంటారా అది ఆలోచిస్తలేడు హర్ష చేయలేపిండి ఉల్టా అనలే ఒక్క మాట అనలే వాళ్ళని ఫోన్ చేసి తిట్టినానా లేదా ఇప్పుడు సరే నేను ఒక మాట చెప్తా అసలు వాడు ఎందుకు వచ్చిండు వాడు వచ్చినప్పుడు నా దగ్గర తీసుకొని వస్తే అయిపోతుందా అరే ఇవన్నీ లొల్లిలు ఎందుకు ఇవన్నీ లేనిపోని లొల్లిలు నాకు పెడుతురు అరే నువ్వు ఇగో హర్ష నువ్వు ఏడున్నా నువ్వు రా కొంచెం పనులు ఉన్నాయి హర్ష నీకు అర్థం అయితే లేదు అరే నువ్వు ఫోన్ అయినా లేపు నా ఫోన్ ఎందుకు లేపుతలేవు నేనేం తప్పు చేసినా నేనేమైనా పంపించి కొట్టించినా నా ఏంది నా ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు అరే ఆడ పనులు ఉన్నాయి ఈ పని ఆ పని ఏడికేళ్ళు అవుతుందివా ఒకళ్ళు ఈడ ఉంటే ఆడ మాట ఇచ్చినా మీ అందరు తెలుసు అలా నమ్మకంతో ఇంత ఘనం పెట్టుకొని ఉన్నారు అంటే ఇప్పుడు ఇంత పెద్ద స్టెప్ తీసుకొని మా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నేను వాళ్ళతో ఉండాలా ఆడ సినిమా పనులు అవి పెట్టుకొని అరే నేను అది ఏం కొట్లాటావా నువ్వు మంచి పేరు అది చేసుకుంటున్నావు అంటే నువ్వు వెళ్ళిపోయి మంచి పేరు తెచ్చుకుంటా అంటే ఏడికెళ్ళి అవుతుంది ఈడ ఎంత కష్టం అవుతుంది ఆడ కష్టం అవుతుంది వీళ్ళు మన నమ్మకంతో వీళ్ళు అది చేస్తున్నారు
ఇప్పుడు ఇది చేయాలా, నేను అది చూడాలా చెప్పు. నీకు ముందటికెళ్ళే చెప్పినా నేను, ఇగో ఈ పని మీద నేను తిరుగుతున్నా, మా వాళ్ళది ఇది నేను తిరగాల దీని మీద అని చెప్పి నేను అంతగానం చెప్పినా. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు? నువ్వు ఫోన్ లేపువా, పిచ్చి లేస్తుంది నాకు. అరే చేసేటోనివి నువ్వు ఒక్కొనివే, నేను ఏం చేయాలా చెప్పు? వీళ్ళు నాతో ఈడు ఉంటురు. ఇప్పుడు మన వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టి అది చేసిర్రు, ఇప్పుడు తక్కువ రేట్లో మన వాళ్ళు అమ్ముతురు. నువ్వేమో ఆడ చేసి అది తిరుగుతున్నావు. ఈడ బుకింగ్లు ఎక్కువ ఉన్నాయి, ఈడ ఎవరైనా ఉండాలా. మీరేమో ఆడ నువ్వు అటు తిరుగుకుంటా పోతే ఆ సినిమా దానికి ఓవర్ చేస్తారు. ఎండింగ్ వచ్చే టైంకి నువ్వు ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా? ఇప్పుడు ఏం చెప్పాలా నేను చెప్పు? అరే నువ్వు ఏడున్నా జల్లి వస్తే కొంచెం పనులు అయితే హర్ష నీకు అర్థం అయితే లేదు. నువ్వు ఫోన్ అయినా లేపు, నా ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఊకే చిన్న దమాక్తో ఆలోచించగలరు. నువ్వు అంత మెచ్యూర్డ్ మైండ్ తో ఆలోచిస్తావు. నువ్వు ఈ పనులకి నువ్వు ఏం కొట్లాట దివ్యాలన్న ఎందుకు కొట్టాలా? అసలు అవన్నీ ఎందుకు లైట్ తీసుకోమన్నా? అసలు నువ్వు రెచ్చగొట్టకపోతే ఇంత పెద్దగా కాకపోతుండే. మీరు రెచ్చగొట్టిరు, అవన్నీ వేసే లెక్కలు ఇట్లా పోయిండు. మీకు చెప్పినా నేను అంత క్లియర్ గా. ఇవన్నీ తప్పు కాదు సాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు తప్పు కాదు అంటారు, మాట్లాడుతురు. ఇప్పుడు అన్ని రోజుల నుంచి ఎవరు తిరుగుతురు? ఎవరు కష్టం అవుతుంది? ఎవరికైతుంది? ఈడ తిరగాల ఆడ తిరగాల, ఏడికెళ్ళి అవుతుందా? వీళ్ళేమో మనం అరే అది తర్వాత చూసుకుంటారు కదా. ఇప్పుడు పళ్ళకి ఈగోకి పోతే అందరు ఈగోకి పోయారు అనుకో, అది వేరే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు తక్కువ రేట్లో అమ్ముతురా అని చెప్పి బుకింగ్లు ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ ఈడ మనం ఉండాలా ఆడ ఉండాలా చెప్పు? ఇప్పుడు వీళ్ళు మన నమ్మకంతో తక్కువ రేట్లు అన్నట్టు చేస్తున్నారు. వీడుంటే అయిపోతుంది అన్న హర్ష. ఊకే గొడవలని ఇంకెన్ని రోజులు కంటిన్యూ చేస్తారు గొడవలు. అరే ఇగో నేను అంటున్నా, నువ్వు ఫోన్ లేపలే అనుకో, మీ వాళ్ళు బుకింగ్ చేసినాయి కూడా నేను రిజెక్ట్ చేసేస్తా. ఎందుకంటే మీరు ఇట్లా చేసిరు అనుకో పద్ధతి కాదు ఇది. నువ్వు ఏడున్నా నువ్వు ఎంబటే వస్తేనే మంచిగా ఉంటది. అర్థమైందా? పేరు ఖరాబ్ అవుతుంది. పేరు ఖరాబ్ కాదు, ఆ పేరు ఏం లేదు. పన్ను కష్టం అవుతుంది, నాకు ఆడ తిరగాల. ఇప్పుడు నమ్మకం, ఓ నమ్మకం, మనీ హర్ష మీద నమ్మకంతోనే కదా నేను అది చేసింది. ఇప్పుడు ఎన్నో పోయి కూర్చుంటా అంటే ఏడికెళ్ళి అవుతా చెప్పు? ఫోన్ లేపుతలేడు. అసలు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపడు. ఎవరు చేసినా ఫోన్ లేపుతలే. అటున్నా ఇటున్నా ఇట్లా వేరేళ్ళతో ఫోన్ చేపిస్తే వేరేళ్ళ ఫోన్ లేపుతలే. నేను అసలు కొట్లాట నాతోనైందా వాళ్ళతోనైందా? నా ఫోన్ ఎందుకు లేపుతలేదు? ఫోన్ లేపి వస్తున్నా అంటాడు, మళ్ళీ ఫోనే లేపు. సో గైస్, హర్ష ఏడైనా కనిపిస్తే పట్టుకొని నాకు కాల్ చేయండి, నేనే వస్తా. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ పెద్ద స్టెప్ తీసుకొని చేస్తున్నారు. అంటే ఈ సెకండ్ టైం అనమాట, విశ్వముఖ ఆర్ట్స్ అని చెప్పి మా వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఏంటంటే నేను ముందటికెళ్ళే మాట ఇచ్చిన, ఈడ ఉంటా, నేను చేస్తా ప్రమోషన్ అని. నా నమ్మకంతోనే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి బయటికి వెళ్ళి వస్తున్నారు. ఈడికెళ్ళి కళాకారు ఓన్ని పిలుస్తున్నాం. అంటే ఆయన పేరు చెప్పు? ముంబై నుంచి దిగోలే వస్తుండు. ముంబై నుంచి ఆయన వచ్చి చేస్తుండు మనకి. ఆయన పక్క షెడ్ లో ఇంకో పని నడుస్తుంది కరెంట్, అగో ఆ షెడ్ లో పని నడుస్తుంది. ఈడేమో ఈ పనులు ఉన్నాయి. అరే నువ్వు ఏడున్నావు, నువ్వు కొంచెం వస్తే కొంచెం జల్దీ అయిపోతుంది హర్ష. నాకు తలకైన వస్తుంది. ఈడ పోనీ అట్లీస్ట్ మాట వేయకపోయినా నేను అది ఆడ తిరుగుతుండే. నువ్వు ఇట్లా వేసుకుంటుంటే నేను ఏడేయడానికి తిరగాల. సో గైస్, హర్ష ఏడా కనిపించినా పట్టుకోరి, లేకపోతే బండ్లో వేసుకోరి, ఏమైనా ఏరి నాకు ఫోన్ చేయరు. ఏడా కనిపిస్తే ఆడ పట్టుకోరి. ఏడున్నావు కొంచెం ఎమ్మటే నువ్వు రా. నేను డైరెక్ట్ చెప్తున్నా. నేను మీరు ఇట్లా చేసినావు అనుకో, వాళ్ళకి నేను ఎట్లా సతాయించాలో అట్లా సతాయిస్తా. మళ్ళీ మీ వాళ్ళకి మీ ఇష్టం. అరే అంత కష్టపడి ఇంత షెడ్ గిడ్డు అంత వేసి ఏం చిన్న అయ్యో ఇక్కడ రా, లోపల రా. ఇగో అంతా ఏంది ఇంత పెద్ద చేస్తారు. వాళ్ళు నా నమ్మకం మీద ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మనం ఏంది కొన్ని పీసులు చేయించినాం. ఇప్పుడు చూడు ఎన్ని పీసులు ఉన్నాయి. 17 ఫీట్స్ 18 ఫీట్స్. అంత పెద్ద కళాకారు ఆడికెళ్ళి పిలిపించి ఈడ ఏపిస్తురు. ఏం చేస్తాం చెప్పు? కొంచెం నువ్వు ఏడున్నా కొంచెం జల్దీ రావా, నాకు టెన్షన్ అవుతుంది. నువ్వు జల్దీ రా. నేను డైరెక్ట్ చెప్తున్నా, ఇన్ కేస్ మీకు ఏమన్నా నువ్వు హర్ష నువ్వు రాలే అనుకో, మీ దోస్తులకు మళ్ళీ వీడికి గట్కేసరికి వీడికి వచ్చిన తర్వాత కూడా నేను అది చేసేస్తాను. నేను కుళ్ళే చెప్పేస్తున్నా. అచ్చా ఇప్పుడు ఎట్లుంది? నీకు మంచిగా ఉందేమో కదా? నన్ను ఎప్పుడు బాధ పెట్టావు, ఈసారి ఇట్లా చేసినావు.
నేను నీకు 10 సార్లు చెప్పిన, బతిమాలుకున్నా, అడుక్కున్నా, నాకు అయితలే హర్ష, ప్లీజ్ హర్ష అని వినిపించుకోలే. నాకు ఇప్పుడు ఎంత ఫీవర్ ఉంది తెలుసా? ఏదో గొప్పగా చెప్పుకొని కాదు, నేను చెప్తే అంత ఎందుకు చెప్తున్నాను. నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇన్ని రోజులు మా ఇంట్లో నేను ఏం చేసినా, వర్షంలో తడిచినా, ధర్నాలు చేసినా, ఏమంటారు స్టేషన్ పోయినా సరే అని చెప్పి అర్థం చేసుకోరు. కానీ ఈరోజు మా ఇంట్లో కానీ కూడా సతాయిస్తున్నాను ఇట్లా ఇంట్లో ఉండి. అంత జ్వరం వచ్చింది, నాకు అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొంచెం నార్మల్ ఉంది ఇప్పుడు కొంచెం. కానీ నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలే, నువ్వు అస్సలు ఇట్లా అర్థం చేసుకోకుండా ఉంటావని అనుకోలే. నేను ఎప్పుడు ఏదున్నా నీతో సాల్వ్ చేసుకుంటా కదా. కానీ నువ్వు ఇంత దూరం పోయి నీకు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావో నాకు తెలియదు. సరే ఇన్ని తప్పులు చేసిన, ఇంకో తప్పు అయిపోయింది నాతోని. నన్ను ఇట్లా చూడడం మా మమ్మీ వల్ల కాక ఇమ్రాన్ నాకు ఫోన్ చేసి చెప్పేసింది, ఖుషికి బాగాలేదు, అసలు ఏం జరుగుతుందో అని అడిగింది. నేను ఎన్ని వీడియోలలో నీకు చెప్తున్నా, వద్దు హర్ష నాకు అయితలేదు, నేను ఉండలేను, నాకు అయితలేదు అని చెప్పి టెన్షన్ పడి నాకు ఇట్లా జ్వరం వస్తా నేను అనుకోలే. కానీ అది వచ్చేసి నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమవుతలేదు. ఒక్క ఫోన్ చేస్తలేవు చూడు హర్ష, ఒక్క ఫోన్ ప్లీజ్ హర్ష, నువ్వు ఇట్లా చెయ్యకు. నాకు ఇట్లా చెప్పబుద్ధి కూడా అవుతలేదు, నేను తిట్టబుద్ధి కూడా అవుతలేదు. అవును నాకు తెలుసు మా తప్పు ఉంది, ఎంత రిగ్రెట్ కావాలి చెప్పు. నీకు సారీ చెప్తున్నా, నీకు దండాలు పెడుతున్నా, ప్లీజ్ హర్ష ప్లీజ్ క్షమించు మమ్మల్ని, సారీ. ఇప్పుడు పాపం ఇమ్రాన్ అన్న కూడా ఆడ బాధపడుకుంటా మమ్మీతో మాట్లాడిండు. ఎందుకు నేను నా వల్లనే ఇప్పుడు అందరికి ఇంత అవుతుంది. నువ్వు అంటే నువ్వు అలిగి వెళ్ళిపోయావు. నాకు అది ఉండొద్దు హర్ష, నాకు ఉండొద్దు అది. నా వల్ల, దివ్య వల్ల, స్పెషల్లీ అయితే నా వల్ల నువ్వు వెళ్ళిపోయినావు అనే పేరు నాకు ఉండొద్దు, నాకు వద్దు అది. నాకు అంత రిగ్రెట్ వద్దు. నాకు ఇప్పటికే అవుతలేదు. నాకు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కొంచెం ఏదో సెట్ అయినా మా మమ్మీ అన్నకు ఫోన్ చేసి చెప్పింది, నేను ఎంతో బతిమాలుకున్నా హర్ష చెప్పొద్దు అని, కానీ చెప్పేసింది. అన్న మెయిన్ ఈ వీడియో నీకోసమే అన్న, నువ్వు ఎంతో బిజీ ఉన్నావు సినిమా పనులలో, నువ్వు అనుకుంటావు ఇంత పెద్ద వీళ్ళ లొల్లి రావడం ఏంది, వీళ్ళు మామూలుగా ఉంటారు, లొల్లి పడతారు, కలిసిపోతారు కదా. మా మమ్మీ నీకు ఫోన్ చేసింది కదా అన్న, అసలు ఎందుకు చేసింది, ఎన్ని రోజుల నుంచి అవుతుంది, ఇది అసలు ఏమైంది. నేను ఇందులో ఎవరు తప్పు లేదన్న, మా తప్పు ఉంది, ఓకే మా తప్పు ఉంది. కానీ మా సిచ్యువేషన్ కూడా అట్లా ఉండే అన్న. మేము అన్ని కాల్చుకొని చేస్తామని కాదు, కొన్ని వేస్తాం అన్న, కొన్ని వేస్తాం, కొన్ని ఏందో ఇప్పుడు చెప్తా చూడన్న. మేము బై మిస్టేక్ లా చాలా పెద్ద మాట అనేసినాం, అది చెప్తా. అయితే ఏమైంది ఆ రోజు, నీ టైర్ తీసుకున్నా. నీ టైర్ తీసుకొని నేను బాధ పెట్టాను కదా, ఇప్పటికీ పక్క రూమ్లో జాగ్రత్తగా ఉంది. నేను ఇప్పటికీ నీకు ఇయ్యాలి, ఇచ్చేస్తా, నువ్వు రా నేను ఇచ్చేస్తా నీకు. కొంచెం మనం ఆలోచించాలి హర్ష. ఓపిక పట్టకుండా ఏం చేసినావు, వేరే టైర్ తెచ్చుకున్నావు. వేరే టైర్ తెచ్చుకొని పోయి ఇక్కడ రిప్ కెచ్కి తాకించుకున్నాం. మనం ఎన్ని ప్రాంక్స్ చేయం హర్ష, అందరి మీద మనం ప్రాంక్ చేస్తాం. ఆ రోజు మేము రమేష్ అన్న లోక్షితానని తప్పుగా అర్థం చేసుకున్నాం. వాళ్ళు ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా. నేను నీ పైన తీసుకున్నా కదా అని చెప్పి ప్రాంక్ చేస్తురేమో అనుకున్నా. నీకు అంత కోపం ఎందుకో ఏమో, ఎంత అలుగుతావు, ఇంకా అలసిపోవాలి. అస్సలు వినిపించుకో, మనుషులను అర్థం చేసుకో, ఏం చేసుకో. అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇంతగానం అయింది. తర్వాత మళ్ళీ కొంచెం ఉన్నాం, నార్మల్ ఉన్నాం. కొట్లాటలు అవుతున్నాయి ఆబ్వియస్లీ. నేను అడుగుతున్నాం, బతిమాలుకుంటున్నాం, మమ్మల్ని రానియలేను. మమ్మల్ని రానియకుంటే అసలు మేము ఏమైపోయినామో ఆలోచించను. మాకు ఎట్లుండాలి నీకు కొంచెం కూడా అర్థం కాలే. ఇప్పుడు అవుతుందో వాళ్ళ నేను గుర్తు చేస్తుంటే అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకో హర్ష, మనస్ఫూర్తిగా అన్నీ ఆలోచించుకోని చెప్తున్నాను. తప్పు మాలుంది, మళ్ళీ ఒకసారి సారీ. కానీ నా హర్ష ఖుషి వల్ల వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అనే రిగ్రెట్ నాకు వద్దు. నువ్వు తిరిగి వచ్చి ఏమన్నా చేయి అప్పుడు నేను ఎవ్వరు ఆపరు, నేను ఏమన్నా. సరే నువ్వు కూడా మా మీద రివెంజ్లో తీసుకో, ఎన్నన్నా తీసుకో, మేము తీసుకున్నాం కదా, నువ్వు కూడా తీసుకో. నువ్వు కూడా తప్పులు చేసినావు హర్ష, మేము కూడా చేసినాం. మేము కొంచెం పెద్దగా చేసినామేమో, నేను జల్దీ క్షమించినాం. అయినా నువ్వు ఇట్లా మమ్మల్ని ఇంత ఇచ్చేస్తావంటే ఇంకా మేము ఎట్లా భరించుకోవాలి చెప్పను. మాకు అంత శక్తి లేదు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నువ్వు వస్తే మాట్లాడదామని, నేను వెయిట్ చేస్తున్నా, నేను చస్తున్నా. నీ టోర్నమెంట్ ఉండే, మేము రాలే. మాకు ఎట్లుంటుంది హర్ష? నీకు టోర్నమెంట్కి నాకు సపోర్ట్ చేయకుంటే, అంటే సపోర్ట్ నాకు ఆబ్వియస్లీ నీతో ఎప్పటికి ఉంటుంది,
కానీ నీ దగ్గర లేనంటే నాకు ఎట్లా అనిపిస్తుంది. నువ్వు చాలా బాధలు ఉండే, చాలా నీకు చాలా హర్ట్ అయిపోయింది. అన్నతో ఉన్నావు, చాలా అన్నతో ఉన్నావు కదా, ఓకే ఉండు, నీ పనులు అవుతున్నాయి, చాలా ఉండే. అప్పుడు మధ్యలో మనం చాలా గ్యాప్ ఇచ్చినాం, కలవలేదు, పనులున్నాయి. మెయిన్ థింగ్ ఏం తెలుసా, నువ్వు ఇన్నవో ఏం లేదు, మొన్న నిన్ను కలవడానికి వచ్చినా నేను, నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ వీడియోలో నేను నీకు చెప్పిన, నాకు ఎగ్జామ్స్ కూడా ఉండేది. నీకు ఆబ్వియస్లీ నా గురించి అన్ని తెలుసు అనుకో, నీకు అన్ని తెలుసు, నేను రాస్తాను, నేను ఏడిపోతా, నేను ఏం చేస్తాను అని కోపంలో ఉండే కాబట్టి నాకు ఎగ్జామ్స్ ఉండే. మళ్ళీ మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చేసినామా, అన్ని రోజులు నేను కలవకుండా నేను ఎట్లున్నా ఒక్కసారి ఊహించుకో. నీకు అనిపిస్తుంది ఒక ఫోన్ చేయదు, మెసేజ్ చేయదు. అరే నాకు బాధ ఉండే, ఇది ఏమైపోయింది, ఎక్కడ నుంచి ఏడికి వచ్చేసినాం, ఆ టోర్నమెంట్ కి పోలేదు. ఇగో హర్ష నేను నీకు ఆల్ ద బెస్ట్ మెసేజ్ పెట్టినా, నువ్వు చూసుంటావు, నువ్వు చదువుకుంటావు, ఏదన్నా ఉండని. ఆల్ ద బెస్ట్ పంపించడం డిఫరెంట్, కాల్లో చెప్పడం డిఫరెంట్, అక్కడ వచ్చి నేను సపోర్ట్ చేయడం డిఫరెంట్. నీకు తెలుసు నాకు ఎంత ఉంటుందో, రావాలి నీ పక్కన ఉండాలి, నీకు సపోర్ట్ చేయాలని. కాలేదు అది. నా ఎగ్జామ్స్ అయిపోయినా నేను నెక్స్ట్ డే ఉరుక్కుంటొచ్చిన నీ దగ్గరికి, వచ్చినా మాట్లాడినా అన్ని చేసిన. ఇక స్ట్రోక్ వచ్చింది, అదేదో పెద్ద కాదు, మళ్ళీ నువ్వు నీ వల్ల అయినట్టు ఫీల్ అయినావు. సమ్మర్ సీజన్, స్ట్రోక్ ఇస్ కామన్, అయిపోయింది అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళా ఏమైంది, నేను ఆమె నిన్ను బతిమాలుకోవడం ఇవన్నీ అయినాయి, మేము ఇట్లా మళ్ళీ తప్పు అయిపోతుందని మాకేం తెలుసు, ఆమె టెరెస్ ఎక్కింది పడుతుందని నాకేం తెలుసు. కానీ హర్ష నువ్వు అర్థం చేసుకోవాలి మమ్మల్ని. నీ దగ్గరకు వచ్చినాం, బతిమాలుకుంటుండే కదా హర్ష, బతిమాలుకుంటుండే కదా, టెరెస్ మీద ఉండి లేనని ఎందుకు చెప్పినావు? నీ తప్పు అంటలేను, మరీ చెప్తున్నా, నీ తప్పు అంటలేదు, మా తప్పే. కానీ ఆమె పడడం మా తప్పు కాదు హర్ష, ఆమె పడడం మా తప్ప. ఇంత చిన్న తప్పు ఇట్లా సాక్కుంటూ వెళ్ళిపోతుందని మేము అనుకోలే హర్ష, మేము అనుకోలే. కానీ దీనికి నువ్వు మాకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నావు, నాకు తాకుతుంది. నీకు నా ముఖంలో కనిపించాలా, నా ముఖం చూడు, నా ముఖంలో నీకు కనిపించాలి, ఒక్కసారి చూడు. నాకు తాకుతుంది చాలా ఘోరంగా, నాకు అస్సలు అవుతుంది. నాకు ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదు. అట్లయినా ఆమె పడ్డదా ఇవన్నీ అయినాయి, మళ్ళా వచ్చింది, మాట్లాడింది, అన్ని చేసింది, అప్పటికీ నువ్వు లేవు. నేనేమనుకున్నా ఒక్కరోజు లేకుంటే వాళ్ళ అన్న కొట్టినా నెక్స్ట్ డే వచ్చినా నీ దగ్గరికి నువ్వు లేవు. నేనేమనుకున్నా హర్ష పని మీద పోయి ఉంటాడు, నీకు ఫోన్ చేసినా ఆ రోజు నీ ఫోన్ కలుస్తుంది, ఎత్తలేదు. ఎత్తావు కదా, ఒక్కొక్కసారి పని ఉంటే ఎత్తావు కదా, నో ప్రాబ్లం. మళ్ళీ మెసేజ్ కూడా చేసిన, ఒకసారి కాల్ చేయి, ఓకే, ఎత్తలేదు. నెక్స్ట్ డే మెసేజ్ చేస్తే మెసేజ్ డబల్ టిక్ వెళ్తలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్. టెన్షన్ కదా హర్ష మాకు. మీ ఫ్రెండ్స్ అందరిని ఎంత సతాయించినా తెలుసా, ఒక్కొక్కళ్ళు ఎన్ని ఫోన్లు చేసినా తెలుసా, అందరికి మీ ఇంట్లో ఎవరిని అడిగినా లేవు అని చెప్పకుండా వెళ్ళిపోతావా? ఆ రోజు నేను నీతో ఉన్నా కదా, నాకు కూడా బాధ అయింది. ఆ పిల్ల కూడా మళ్ళీ వచ్చింది, ఆమెకు కూడా బాధ అయింది, అందరికీ బాధ అయింది హర్ష, అందరికీ బాధ అయింది, మా అందరికీ బాధ అయింది. తప్పు అవుతుంది హర్ష, తప్పు అయిపోతుంది. చూడుకొని రియలైజ్ కాము హర్ష, టైంకి కొంచెం టైం అయిపోతుంది. ఇప్పుడు ఇంత దూరం పోతే రియలైజ్ అయినా ఓకే, కానీ నేను ఎప్పుడు ఇట్లా చేయలేదా నీతోని. నువ్వు జస్ట్ ఇమాజిన్ చేసుకో, అరే కుషివుడు ఇట్లా వెళ్ళిపోతే నేను ఏం చేస్తా. నీకుంది, నువ్వు నన్ను దూరాడుకుంటావు, నువ్వు ఏమైనా చేస్తావు, కానీ నేను ఎట్లా దూరాడుకోవాలి, నేను ఎడిగిపోవాలా, హర్ష. అంటే ఒక మెసేజ్ కూడా రాలేదు నాకు, ఒక కాల్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు నేను బాధపడుతున్నా తప్పు చేసినా అని, కానీ ఇంకో బాధ ఏం తెలుసా, నీకు బాధ అవుతుందే నాకేమైనా, లేదా నీకు చాలా బాధ అవుతుందేమో కానీ నువ్వు చెప్పుకోలేకపోతున్నావేమో. అయితే నేను నీకు మళ్ళీ చెప్తున్నా హర్ష, ఇప్పుడు ఇమ్రాన్ నాకు చెప్పినాం మేము, మా మమ్మీ వాళ్ళు చెప్పారు, దానికి కూడా సారీ హర్ష, ఐఎమ్ వెరీ సారీ. నేను మళ్ళీ చెప్తున్నా, నీ మీదకి తీసుకోకు, నా వల్ల అన్నదాకా పోయింది అని చెప్పి. ఇగో మా మమ్మీ చెప్పింది, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, నాకు మంచిగా లేదు, నాకు హెల్త్ బాగాలేదు, అందుకే మా మమ్మీ చెప్పింది సారీ హర్ష, ఇట్లా అవుతుందని మేము అనుకోలే, ఇట్లా అవ్వాలని మేము అనుకోలే. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీ బర్త్డే వస్తుంది, నీ బర్త్డే వచ్చేసింది అనుకో, ఆల్మోస్ట్ వచ్చేసింది. ప్లీజ్ హర్ష తిరిగిరా, ఇట్లా చెయ్యక హర్ష. నాకు తెలుసు మేము నేను చాలా హర్ట్ చేసినాం, నువ్వు మమ్మల్ని వదిలిపోయినావు అంటే రీజన్ ఉంది, చాలా పెద్ద రీజన్ ఉంది. కానీ ఇట్లా చేయొద్దు హర్ష, మరి ఇట్లా చేయకు ప్లీజ్ అన్న. ఇదే అన్న మొత్తం స్టోరీ, మేము చాలా తప్పులు చేసినాం అన్న, ప్లీజ్ అన్న, ఇప్పుడు నువ్వు ఒక్కనే నాకు హెల్ప్ చేయగలుగుతావు, ప్లీజ్ అన్న. హర్షను వచ్చేయమని చెప్పి ఇమ్రాన్ అన్న, ప్లీజ్. చాలా
హంబల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు తెలుసా నువ్వు బిజీ ఉంటున్నావు, నీకు చాలా పని ఉంటది, కానీ ప్లీజ్ అన్న ఈ ఒక్క హెల్ప్ చేయన్నా, ఆయన రమ్మను, ఆయన విలువ అన్న, ప్లీజ్ హర్ష నువ్వు రా, ప్లీజ్ ప్లీజ్. ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా తట్టుకోలేను, నాకు ఇంకా అయితలేదు, నాకు ఇప్పుడు కూడా నేను అనిపిస్తుందేమో నీకు ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాను. నేను నీకు మళ్ళీ చెప్తున్నా హర్ష నువ్వు రా, మనం ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఆయన దోలాడదాం. మేము ఇయ్యలే హర్ష కంప్లైంట్, దివ్య ఓలే. నువ్వు పోలీస్ స్టేషన్ అడిగినా వాళ్ళు నీకు చెప్తారు ఎవరు వచ్చిర్రు, అక్కడ అడుగు అమ్మాయి వచ్చిందా అబ్బాయి వచ్చిందా ఎవరు వచ్చిర్రా. ప్లీజ్ హర్ష ప్లీజ్, నేను రమ్మనన్నా, ఇంకెన్ని రోజులన్నా, మేము చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నాం అన్న, రమ్మనన్నా, మాకు ఇంకా అయితలేదు. నీకు తెలుసా నా లాస్ట్ టైం కూడా ఆయన బర్త్డే అంతా సెలబ్రేట్ చేసుకోలేము, మనం చాలా తొందరగా చేసినాం, కొంచెం టైం ఉండి ఆయన బయటికి పోయిండని. ప్లీజ్ అన్న ఇప్పుడు రమ్మను, ఇంకెన్ని రోజులు అన్నా, చాలా దూరం ఉండి అన్న, మొన్ననే కలిసినా మళ్ళీ వెళ్ళిపోయిండు. హర్ష నాకు చాలా బాధ ఉంది, నాకు చాలా రిగ్రెట్ ఉంది, నిజంగా నేను చెప్తున్నా. ప్లీజ్ హర్ష తిరిగిరా.